బెంగాల్లో మాత్రం భారీ ఇంపాక్ట్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎఫెక్ట్ నడుస్తుంది. దీని మీద చాడా శాస్త్రి గారి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంబంధిత ఓటర్ లిస్టును తనిఖీ చేసే ప్రత్యేక ప్రక్రియన ఎస్ఐఆర్ మొదలవగానే బంగ్లాదేశ్ నుండి మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారులు పెద్ద సంఖ్యలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ సర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు BLOs ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ వివరాలు, ఆధార్, ID ప్రూఫ్ మొదలైన తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియ 2025 నవంబర్లో మొదటి వారంలో ప్రారంభమైంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ బోర్డర్ జిల్లాలోని భారీ సంఖ్యలో గల ఇది అక్రమ వలసదారులు, అంటే ఇక్కడ బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళని గుర్తించడానికి పరోక్షంగా సహాయపడుతుంది అంటున్నారు. ఇండో బంగ్లా బోర్డర్ నుంచి పెంచిన BSF పెట్రోలింగ్ కారణంగా అక్రమ క్రాసింగ్ ప్రయత్నాలు ఆపబడ్డాయి. అలాగే ఇక్కడ నుండి వెనక్కి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండటంతో వచ్చేవాళ్ళు రావడానికి సంకోచిస్తున్నారు. BSF వర్గాలు చెప్తున్నాయి. నవంబర్ 1న బసీర్హట్ సమీపంలో 15 మంది, హకీంపూర్లో 45 మంది, నవంబర్ 2న స్వరూప్ నగర్ సమయంలో 33 మంది పట్టుబడ్డారు. ఇలా దొరికిన వాళ్ళని కోర్టులో హాజరు చేస్తే కోర్టు వాళ్ళకి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అరెస్టుల భయంతో నార్త్ 24 పరగనాల జిల్లాలోని బిరాటి, బిషార్బారా, బసీర్హట్, హకీంపూర్ వంటి ప్రాంతాలు వేలాది మంది బంగ్లాదేశ్ వలసదారులు, ఎక్కువగా డొమెస్టిక్ హెల్పర్లు, లేబర్లు, మహిళలు, పిల్లలు తమ ఇళ్ల నుండి పారిపోతున్నారు. వీళ్ళు SIRలో గుర్తింపు జరిగితే డిపోర్టేషన్ లేదా అరెస్ట్ భయంతో బంగ్లాదేశ్కి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. బసీర్హట్ SP హోస్పేన్ మొహదీ రెహమాన్ ప్రకారం అక్రమ క్రాసింగ్ని ఆపడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. SIR మీద ఎన్నికల సంఘం సీరియస్గా ఉండి తప్పుడు పనులు చేస్తున్న అధికారిపై EC చర్యలు తీసుకుంటూ ఉండటంతో బెంగాల్ అధికారి ప్రవర్తనలో కూడా కాస్త మార్పు కనిపిస్తోంది. ఈ అక్రమ వలసదారుని CPM ఓట్ బ్యాంక్గా ఉపయోగిస్తోందని, వాళ్ళని వెంటనే వెనక్కి పంపించాలని పార్లమెంటు మమతా బెనర్జీ 2005లో పెద్దగా గొడవ చేసి పేపర్లు చింపి అడావిడి చేసింది. అంతేకాదు తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా కూడా సమర్పించింది. విచిత్రం ఏంటంటే అదే మమత ఇప్పుడు అదే అక్రమ వలసదారుని ఓట్ బ్యాంక్గా తయారు చేసుకుని వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నాలు గట్టిగా వ్యతిరేకిస్తూ బెంగాల్లో ముస్లింలు రెచ్చగొడుతోంది. ఈ మమత, TMC, CPM వంటి పార్టీలకు దేశ భద్రత కంటే మత ఆధారిత ఓట్ బ్యాంక్ రాజకీయాలు ముఖ్యం. దేశ భద్రతకు, దేశ ప్రజల ప్రాణాలకి మరియు దేశ ఆస్తులకు ప్రమాదం కలిగించేటువంటి అక్రమ వలసదారులు మరియు వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను సెక్యులరిజం పేరుతో కొందరు హిందూ మేధావులు కూడా వెనకేసుకురావడం ఈ దేశ ప్రజల దురదృష్టం. అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో వెనక్కిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది.